పౌలు తిమోతికి రాసిన రెండవ లేఖ, పౌలు తిమోతికి రాసిన రెండవ లేఖ 3వ అధ్యాయము. పౌలు తిమోతికి రాసిన రెండవ లేఖ 3వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలనే కలిగిన సత్యమును బోధించుటకును, దోషములను ఖండించుటకును, తప్పులను సరిదిద్దుటకును, నీతి యందు నడిపించుటకును ఉపయోగపడును. ఎంత చక్కటి మాట పిల్లరా! దేవుని యొక్క వాక్కు దేనికి ఉపయోగపడుతుందండి? దేనికి ఉపయోగపడుతుంది? సత్యాన్ని బోధించడానికి, దోషాలను ఖండించుతుందంటండి వాక్కు. మనం ఎందుకని బైబిల్ చదవమో తెలుసా? కొన్నిసార్లు ఎందుకని బైబిల్ చదవాలంటే మనకు భయమో తెలుసా? ఎందుకంటే అది చదువుతుంటే మనకు పొడుచుకుంటుంది. అది ఏం చేస్తుంది? మనం గుచ్చుతుందా? నీ రోడ్డు సరిగా లేదు, నీ మార్గం సరిగా లేదు, నీ జీవితం సరిగా లేదని చెప్పుద్ది. కాబట్టి దాన్ని దూరంగా ఉంచుతాం. ఒకసారి నేను ఇలాగానే జరిగిన వాస్తవం, ఒక విచారణలో పనిచేస్తుండగా ఒకరోజు ప్రసంగాన్ని చెప్పాను. చెప్పిన తర్వాత ఒక కుర్రవాడు వచ్చేసి, కుర్రవాడు అంటే పెళ్ళైన కుర్రవాడే, ఒక కుటుంబీకుడు వచ్చేసి, ఫాదర్ గారండి మీరు చెప్పినట్లు వాక్యం ఈరోజు మాకు చాలా బాధ కలిగించిందండి అన్నాడు. మంచిది ఏమన్నాను? మంచిది అన్నాను. ఈసారి నుంచి దయచేసి అలా చెప్పకండి అన్నాడు. జరిగిన వాస్తవమే చెప్తున్నానండి. ఏమైంది అన్నాను. అతను అన్నమాట, ఫాదర్ గారండి మీరు వాక్యాన్ని చెప్తుంటే మాకు గుచ్చుకుంటుందండి అన్నాడు. ఏం చేస్తుందంట? గుచ్చుకుంటుందండి. నేను అన్నాను, నాకు ఇంతకుముందు చెప్పిన ప్రసంగాలు ఫలించాయో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు చెప్పిన వాక్యం మాత్రం ఫలించిందని చెప్పి అతనితో చెప్పాను. ఈరోజు చెప్పిన వాక్యం మాత్రం పనిచేసింది మీ మీద, కాబట్టి మీకు మందు దొరికింది మీ జబ్బులకి అని చెప్పాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యం మనను గుచ్చుకోకపోతే ఆ వాక్యం ఎందుకండి ఇంకా వాక్యం? పౌలు గారు అంటున్నారు, ఏం చెప్తున్నారు పిల్లరా? సత్యమును బోధించాలి, దోషములను ఖండించాలి, దోషములని ఖండించాలి. ఏమండి, పిల్లవాడు నిప్పు దగ్గరికి వెళ్తున్నాడు, చిన్న పిల్లవాడు ఏం చేస్తున్నాడు? నిప్పులో చేయబెడుతున్నాడు. ఏం చేస్తాం? వాడిని ఒక దెబ్బ ఖండిస్తాం. అలా చెయ్యమాకురా అంటాం, అలా చెయ్యమాకురా అంటాం. కత్తిని పట్టుకోవాలంటాడు, కత్తి కావాలంటాడు, ఇస్తావా? ఖండిస్తాం. వద్దనంటాం, గట్టిగా చెప్తాం. అవసరమైతే ఒక దెబ్బ వేస్తాం. వాక్కు కూడా అంతే. నీ జీవితం సరిగా లేనప్పుడు నీ మేలు కొరకై, నీ మంచి కొరకై, నీకు మేలు కలగాలని వాక్కు మనం గద్దిస్తుంది ప్రియులారా. పాదువాపురి అంతోని వారు వాక్య బోధన చేసినప్పుడు అలానే జరుగుద్దండి, అలానే జరిగేదంటండి. ఒకరోజట ఆయన, ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 30వ వచనం మీద వాక్యం చెప్తున్నారట అంతోని వారు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 30వ వచనం మీద అంతోని వారు వాక్యం చెప్తున్నారంట. ఏంటండి ఆ వాక్యం? నీ కుడి చేయి నీకు పాపకారణమైతే దాన్ని కత్తిరించాయి. నీ దేహంలో ఎడం చెయ్యి, ఎడం కాలు పాపకారణమైతే దాన్ని కత్తిరించానని దాని మీద ఆత్మపురితులై పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని పొందుకొని వాక్యాన్ని బోధిస్తుంటేనట ఒక కుర్రవాడు బిరాబిరా ఇంటికి వెళ్ళాడంట. వాక్యం అయిన తర్వాత వెళ్ళిపోయి తన చేతిని కత్తిరించుకున్నాడంట. జరిగింది అది, తెలుసుగా మీకు అందరికీ. ఆ కుర్రోడు వెళ్ళి చేతిని కత్తిరించేసుకున్నాడంటండి. ఎందుకంటే పాదువాపురి అంతోని వారు వాక్యాన్ని చెప్తుంటేనట దేవదూత మాట్లాడినట్లుగా ఉండేదంటండి. ఎలా ఉండేదంట? నా మాట కాదండి, ఇట్స్ రిటన్. పాదువాపురి అంతోని వారు మాట్లాడుతుంటే, ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతుంటే దేవదూత మాట్లాడినట్లుగా ఉండేదంటండి. ప్రియులారా, ఆయన ఆ రోజున ఇదిగో ఈ మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 30వ వచనం మీద దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తేనట ఆ కుర్రవాడంట వెళ్ళి చేతిని కత్తిరించుకున్నాడంట. నిజంగానే. ఎందుకని అంటే, ఎందుకు చేసావా ఈ పనినంటే, నేను వాక్యాన్ని వినడానికి ముందు మా అమ్మతో గొడవ పెట్టుకొని మా అమ్మని ఈ చేతొట్టి ఎడాపెడా కొట్టాను అన్నాడంటండి. ఎడాపెడా కొట్టాను అన్నాడంటండి. వెంటనే ఆ సమాచారం అంతోని వారికి తెలిసిన తర్వాత అంతోని వారికి దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత, బాబు నీవు పశ్చాత్తాపం చెందావు, అది చాలు అని ఆ తెగిపోయిన చేతిని మరలా అంటించాడట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యం జరిగింది ప్రియులారా కాంపో సప్యానో అనేటు ప్రాంతంలో ప్రియులారా జరిగినట్టు వాస్తవం ప్రియులారా. ఎందుకు మనకి ఈ వాక్యం మనకు నేర్పిస్తుందంటే,
వాక్యాన్ని చదివినప్పుడు మనలో మారు మనసు కలగాలి, హృదయ పరివర్తన జరగాలి. మారు మనసు కలగాలి, హృదయ పరివర్తన జరగాలి బిడ్డలారా. అప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఏ రీతిగానైతే ఆ యువకుడు పశ్చాత్తాపం చెందాడో, ఆ దేవుని యొక్క వాక్యం అంతోని వారు బోధిస్తుండగా మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి. మన బ్రతుకులని, మన పాడు పాప జీవితాలని, రోత జీవితాలను మార్చుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి. ఇది అంతోని వారు తన యొక్క వాక్య బోధన ద్వారా మనందరికి నేర్పించేటువంటి గొప్ప విషయం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సమయం తక్కువగా ఉంది కాబట్టి చివరి మాటని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. యాక్చువల్గా మ్యూజిషియన్కి చెప్పాను, మధ్యలో ఒక పాట పాడదామని చెప్పాను, కానీ సమయం లేదు కాబట్టి నాయన దాన్ని క్యాన్సిల్ చేయి, ఎందుకంటే వాక్యాన్ని అందించడం ముఖ్యం కాబట్టి. ప్రియులారా, అంతోని వారు ఈ బైబిలులో అక్షరాలను చూడలా. అంతోని వారు ఈ బైబిల్ చదివేటప్పుడు స్వయంగా బాలయేసు వచ్చి ఆయనతోటి మాట్లాడారు. నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ ఎదురుగా ఉన్నాడు అని నువ్వు విశ్వసిస్తున్నావా? ప్రారంభంలో చెప్పాను మీకు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ రోజుల్లో అంతోని వారి యొక్క కాలంలో ప్రియులారా, అర్సెల్లా అనే ప్రాంతంలో మాత్రమే అంతోని వారి యొక్క మఠం ఉండేడంటాడు. అర్సెల్, ఇటలీ దేశంలో అర్సెల్లా అనే ప్రాంతంలో మాత్రమే ఆ బ్రదర్లు ఫాదర్లు ఉండే మఠం ఉండేదంటండి. సాయంత్రం 6 గంటలకల్లా గేట్లు మూసేసేవాళ్ళు అంటండి మఠానికి. ఇక తర్వాత బ్రదర్లు కానీ ఫాదర్లు లోపలికి వెళ్ళటం ఉండేదంటే, లోపల నుంచి బయటికి రావటం ఉండేది కదంట. అయితే అంతోని వారేమో సుదీర్ఘంగా ప్రసంగాలు చెప్పేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు విడిచిపెట్టేవాళ్ళు కాదాయ. ఆయన పరిశుద్ధత దేవుడు తనకిచ్చిన వరం. యోహాను సువార్తలో మనం చదువుతాం కదా, నన్ను విశ్వసించేవాడు నా వలె అద్భుతాలు చేస్తాడు, నాకంటే అద్భుతాలు చేస్తాడు. ఆయన విడిచిపెట్టేవాళ్ళు కాదు తొందరగా. ఆయన ఒకానొక రోజున ప్రియులారా కాంపోసాన్ పాత్రియా అనేటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆలస్యం అయిపోయింది. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి చెగడబడిపోయింది. అక్కడ ప్రియులకు దేవుని టిటు బోర్గిస్ అనే ఒక వ్యక్తి స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఇంటిలో సేద తీరటానికి వెళ్ళాడు. అయితే ఈ టిటు బోర్గిస్కి ఒక ఆతురత, అంతోని వారు ఎలా ఉంటారు రాత్రిపూట, ఏం చేస్తారు ఆయన, ఎందుకు ఆయన అంత గొప్పోడయ్యాడు, ఎప్పుడు దాకా ప్రార్థన చేస్తాడు అని తెలుసుకోవటానికి ఆయన కూడా మేల్కొని ఉన్నాడు. అర్ధరాత్రి పూట ఈ టిటు బోర్గిస్కి ఆ ఇంటిలో ఆయనకు గదినిచ్చినట్టు అంటే అతనికి మెలకువ వచ్చింది. మెలకువ రాగానే ఇంకేముంది, అంతోని గారి గది వైపు చూడగానే ఆ గది నుండి దేదీప్యమనే వెలుగు బయటకు వస్తుంది. ఏంటి ఇలా వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఈ టిటు బోర్గిస్ ఆ గది దగ్గరికి వెళ్ళి తలుపు వారగా ఉంటే చూడగానే ప్రియులారా ఇంకేముంది, అంతోని వారి యొక్క బైబిల్ మీద చిన్న బాలయేసు వచ్చి మాట్లాడుతున్నాడు అంటండి అంతోని గారితో. ఇది మనందరికి తెలిసిందే కావచ్చు ప్రియులారా. అంతోని గారితో ఏం చేస్తున్నాడట, మాట్లాడుతున్నాడంటండి. వెంటనే అంతోని గారి యొక్క దీనత చూడండి. మనకు అలా జరిగితే చాలామంది చూడాలి, చాలామంది తెలుసుకోవాలనుకుంటాం. అంతోని గారు అంటే వెంటనే వచ్చి ఆయన దీనత అంటండి టిటు బోర్గిస్ ముందు మోకరించి నాకు చేతిలో చెయ్యి పెట్టి మాట ఇవ్వన్నాడట. ఏంటి తండ్రి గారా అంటే, నేను చనిపోయే వరకు కూడా బాలయేసు నాతో బైబిల్ మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు అనేటువంటి ఈ సత్యాన్ని ఎవరికి చెప్పొద్దన్నాడట. ఆయన దీనత అటువంటిది. అయితే టిటు బోర్గిస్ గారు కూడా ఏం చేశారు, సరే చనిపోయే వరకు ఓకే అన్నాడు, చనిపోయిన తర్వాత నిజాలన్నీ బయటపెట్టాడు. అలా మనకు తెలుస్తుంది పిల్లారా, ప్రియులకు దేవుని బిడ్డలారా. అంతోని వారు ఏమి నేర్పిస్తున్నారు ఈ అద్భుతం ద్వారా, నీవు నేను కూడా ఇదిగో ఈ వాక్కులో దేవుడు ఉన్నాడు, ఈ వాక్కు ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు. అంతోని గారితో ఏ విధముగా మాట్లాడారో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము సజీవము చైతన్యవంతమైనది. వాక్యాన్ని తీసుకున్న పిల్లలు మరొకసారి చాలా ముఖ్యమైన మాట నేను చెప్పాను, ఏదో పైపైన చదవకూడదండి ఆ వాక్యాన్ని. సజీవమును చైతన్యవంతమైనది, అది కత్తివాదర కంటే పదునైనది. ఎక్కడ వరకు వెళ్తుందండి అండి అది, ఎక్కడ వరకు అండి, కీళ్ల మధ్య కలిగి వరకును జీవాత్మల సంయోగం వరకు దూసుకొని పోతుంది నీలోకి.
నీ లోపలికి వెళుతుంది. వినండి ప్రియులారా, నీ జీవితంలో ఉన్నటువంటి ఎవ్రీ యాటమ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో ఉండే ప్రతి పరమాణువు కూడా దేవుని యొక్క వాక్కు ద్వారా రూపాంతరం చెందగలదండి, మార్చివేయగలుగుతుందండి నీ జీవితాన్ని. నా మాటలు కాదు, దేవుని యొక్క వాక్యం అండి. నీ జీవితంలో ప్రతి కణము, ప్రతి రక్తపు బిందువు కూడా మార్చివేయగలుగుతుంది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్కులో ఆ శక్తి ఉంది, ఆ వాక్కులో ఆ మహిమ ఉంది, ఆ వాక్కులో ఆ బలం ఉంది, ఆ జీవం ఉంది. బిడ్డలారా, నీవు నేను కూడా అంతోని వారి వలె, పాదువాపురి అంతోని వారి వలె దేవుని యొక్క వాక్యంలో శ్రద్ధ కలిగి, దేవుని యొక్క వాక్కును చదివి, ఆ వాక్కులో దేవుడున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను మార్చగలడనే విశ్వాసంతో ఉండాలి. చివరిగా ఏమంటున్నాడు? మానవుల హృదయములందలి, ఏంటిదండి? మానవుల హృదయములందరి ఆశలని, ఏంటంట? నీ ఆశలు ఎవరికి తెలుసండి? నీకేం కావాలో ఎవరికి తెలుసు? దేవుని యొక్క వాక్కుకు తెలుసు. అక్కడ రాయబడి ఉందండి, వినండి, చదవండి పిల్లారా. నీ ఆశలు ఎవరికి తెలుసు? ఆ వాక్యానికి తెలుస్తుందంటండి. ఆలోచనది విశిక్షింపగలదంటండి. నీకేం కావాలో దేవుని యొక్క వాక్కు తెలుసు. నువ్వు నేను చేయాల్సిందల్లా ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అంతోని వారి వలె ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనందరం అంటి పెట్టుకొని ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరూ మరొకసారి బైబిల్ పైకెత్తండి ప్రియులారా. బైబిల్ పైకెత్తండి అందరూ కూడా, ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. లేనటువంటి వారి చేతులు పైకెత్తండి అందరూ కూడా. నా తర్వాత చెప్పండి, నా చేతిలో ఉన్న, నా చేతిలో ఉన్న, నా చేతిలో ఉన్న, నా చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథము, ఈ బైబిల్ గ్రంథము దేవుని సజీవ వాక్కు, దేవుని సజీవ వాక్కు. ఇది సర్వశక్తివంతమైనది, ఇది సర్వశక్తివంతమైనది. ఈ వాక్కు ద్వారా, ఈ వాక్కు ద్వారా ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు. నా జీవితాన్ని మారుస్తున్నారు, నా జీవితాన్ని మారుస్తున్నాడు, నాకు అద్భుతాలు చేస్తున్నారు, నాకు అద్భుతాలు చేస్తున్నాడు. ఇది నేను బలంగా విశ్వసిస్తున్నాను, ఇది నేను బలంగా విశ్వసించున్నాను, ఇది నేను బలంగా నమ్ముతున్నాను, నేను బలంగా నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయం 2 మాటలు చదవండి దయచేసి నా కొరకై. అందరూ దయచేసి లేచి నిలబడండి. లూకా సువార్త 18వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ఆ గ్రుడ్డివాడు, దావీదు కుమారా యేసయ్య నన్ను కనికరించుము అని ప్రార్థించను. లూకా సువార్త 18వ అధ్యాయము 39వ వచనం అండి. ముందు నడుచుచున్నవారు వానిని ఓరకుండమని కసురుకొనిరి. వాడు ఇంకను బిగ్గరగా దావీదు కుమారా నన్ను కనికరించుము అని కేకలు పెట్టెను. వాడు దగ్గరికి రాగానే యేసు వానితో, నేను నీకేమి చేయకూడదు అని అడిగాను. ప్రభువా, నాకు స్వస్థతనివ్వయ్యా అని పలికాడు. అట్లే అగునుగాక, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునుగాక అని పలికెను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. ఆ శతాధిపతి యేసయ్యతో, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా సేవకుడు స్వస్థత పొందును, నా సేవకుడు స్వస్థత పొందును. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఆ రక్తస్రావ రోగి పలికింది, నేను ఆయన అంగీ అంచును తాకితే చాలు నాకు స్వస్థత అని పలికింది. ఆ తల్లి విశ్వాసములాగా నీ విశ్వాసాన్ని కూడా యేసయ్యలో ఉంచి ఈ సమయంలో గీతాన్ని విశ్వాసంతో పాడుకున్న పిల్లరా, దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్యా. నీలో అనారోగ్యం ఉందా, అస్వస్థత ఉందా, వ్యాధి బాధలు ఉన్నాయా? సంతోషంగా గొంతులు విప్పి స్వరములు ఎత్తి పాడదాం పిల్లరా. చప్పట్లు కొట్టుకుంటే నీ పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. కుమారా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను
త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. యేసు రాజా, నీ వాక్కులో జీవం ఉంది ప్రభువా, నీ వాక్కులో అద్భుత శక్తి ఉంది నాయన. యేసయ్యా, నీ వాక్కు ద్వారా నన్ను కడుగుము నా ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, నీ సన్నిధిలోనికి ఇచ్చి ఎవరైతే బిడ్డలు వేదనతో, బాధలతో, శారీరకమైన రోగాలతో, యేసయ్యా నన్ను తాకుమయ్యా, దావీదు కుమారా యేసయ్యా నన్ను కనికరించయ్యని వేడుకుంటున్నారు ప్రభువా. నీ బిడ్డల యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించయ్యా. నీ బంగారు హస్తాలతో నన్ను తాకుము నాయన, నన్ను ముట్టుము నాయన, నన్ను స్వస్థపరచు దేవా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, దావీదు కుమారా నన్ను కనికరించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను తాకుమయ్యా, నన్ను కడుగుమయ్యా, నన్ను స్వస్థపరచయ్యా. అంగీ అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు. అంగీ అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు. దృఢ విశ్వాసమే నీ యందు. అందరూ జీవంతో పాడుకుందాం పిల్లరా, చప్పట్లు కొట్టుకుంటూ పాడుకుందాం. నీ దృఢ విశ్వాసమే నీ యందు. నీలో ఉన్న రోగాన్ని, వ్యాధిని యేసయ్యకి సమర్పించుకో. యేసయ్య నన్ను తాకుమయ్యా, అడుగు. రక్తస్రావ రోగి వలె, ఆ యొక్క త్రోవ ప్రక్కన ఉన్న గుడ్డివాడి వలె అడుగు పిల్లరా. అడుగుడి నీకు వసకబడిన పలికిన దేవుడిని దీవించబోతున్నాడు, నేను స్వస్థపరచబోతున్నాడు. యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. పిల్లరా, విశ్వాసంతో వేడుకుందాం, ఆ యేసయ్యను ప్రార్థన చేసుకుందాం. మరణించిన లాజరు లేపిన రీతిగా మనందరినీ కూడా లేపమని. కూలిపోయి ఉన్నామా? మన కుటుంబాలు కాలిపోతున్నాయా? విశ్వాసము లేకుండా ఉంటున్నాం, దేవునికి దూరం అయిపోయామా? అవిశ్వాసమైన మరణముతో ఉన్నామా? మరణించిన లాజరును జీవముతో లేపిన యేసయ్యా, నా బ్రతుకు మరణించినట్లుగా ఉందయ్యా, నన్ను కూడా జీవంతో లేపయ్యా. నీ అగ్నితో నన్ను నింపయ్యా, నీ ఆశీర్వాదము నాకు ఇవ్వయ్యా, నా కుటుంబాన్ని మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యని వేడుకున్న విశ్వాసముతో. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును, సత్యము జీవం మార్గమును. నేనే పునరుత్థానమును, సత్యం జీవం మార్గమును అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా,
స్వస్థతపరచగను త్వరగా రావయ్యా, స్వస్థతపరచగను త్వరగా రావయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థతపరచగను త్వరగా రావయ్యా, స్వస్థతపరచగను త్వరగా రావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దావీదు కుమారా, దావీదు కుమారా, యేసయ్యా యేసయ్యా, త్వరగా రావయ్యా, త్వరగా రావయ్యా. దావీదు కుమారా, దావీదు కుమారా, యేసయ్యా యేసయ్యా, నన్ను తాకుమయ్యా, తాకుమయ్యా. దావీదు కుమారా, దావీదు కుమారా, యేసయ్యా యేసయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, స్వస్థపరచయ్యా. దావీదు కుమారా, దావీదు కుమారా, యేసయ్యా యేసయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, కుటుంబాన్ని దీవించయ్యా, నా కుటుంబాన్ని తాకుమయ్యా, కుటుంబాన్ని తాకుమయ్యా, నా కుటుంబానికి వేంచేసిరా ప్రభువా, నా కుటుంబానికి ఏం చేసి నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. దావీదు కుమారా, దావీదు కుమారా, యేసయ్యా యేసయ్యా, వేంచేసి రండి, ఏం చేసి రండి, దిగి రండి, దిగి రండి, ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. దావీదు కుమారా, దావీదు కుమారా, యేసు రాజా, యేసు రాజా, దావీదు కుమారా, దావీదు కుమారా, యేసు రాజా యేసు రాజా, వేంచేసి రండి, వేంచేసి రండి, త్వరగా వేంచేసి రండి, త్వరగా వేంచేసి మా పైకి వేంచేసి రండి. వేంచేసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే 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 హల్లెలూయా. హల్లే హల్లెలూయా. దావీదు కుమారా, దావీదు కుమారా, యేసయ్యా యేసయ్యా, వేంచేసిరా ప్రభువా, వేంచేసిరా ప్రభువా, వేంచేసిరా ప్రభువా. నన్ను తాకుమయ్యా, తాకుమయ్యా, నన్ను ముట్టుమయ్యా, కొట్టుమయ్యా, నన్ను స్వస్థపరచయ్యా. స్వస్థపరచయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చేతులు జోడించుదాం బిడ్డలారా, అందరూ చేతులు జోడించండి. కళ్ళు మూసుకొని నీ హృదయంలో ఉన్న యేసయ్యతో మాట్లాడును. అడుగు, ఇది పరిశుద్ధమైన సమయం. ఇప్పటి వరకు ఆత్మ ప్రేరణతో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాను. ఇప్పుడు బిడ్డ యేసయ్య అంటున్నాడు, బిడ్డ నీకేం కావాలి, నీ బాధ ఏంటి, నీ కన్నీరు ఎందుకు? బిడ్డ అలనాడు లాజరు మరణిస్తే యేసయ్య కన్నీరు కార్చలేదా? నువ్వు ఈ రోజున కన్నీరు కారుస్తుంటే ఆయన ఊరుకుంటాడా? యేసయ్య నీ దగ్గరలో ఉన్నాడు బిడ్డ, నీ ప్రక్కనే ఉన్నాడు బిడ్డ, నీ హృదయంలో ఉన్నాడు బిడ్డ. ఆయనతో మాట్లాడు, ఆయనకి చెప్పు నీ బాధ ఏంటి, అనారోగ్యమా, వేదన, మాట్లాడు యేసయ్యతోటి. నువ్వు మాట్లాడకుండా ఎలా తెలుస్తుంది? అన్నాడు కదా, అడుగు, అడిగితే ఇస్తా, నువ్వు అడిగితే ఇస్తానంటున్నాడు కదా. అడుగు నీ యేసయ్యని, అడుగు, అయ్యా నాకు ఇది కావాలి, నా కుమారునికి ఇది కావాలి, నా బిడ్డకి ఇది కావాలి, నా కుటుంబానికి ఇది కావాలి. అనారోగ్యంతో ఉన్నానయ్యా, స్వస్థపరచయ్యా, నీ యొక్క గాయపడిన హస్తంతో నన్ను తాకయ్యా, నన్ను స్వస్థపరచు దేవా, నన్ను దీవించు నాయనా. నా కుటుంబం వేదనతో ఉందయ్యా, విశ్వాసాన్ని కోల్పోయామయ్యా, నిజమైనటువంటి విశ్వాసాన్ని కోల్పోయాం, నీ సన్నిధికి దూరం అయిపోయామయ్యా. పిలువు నాయనా, నన్ను పిలుచుకో నా దేవా. దుడుకు చిన్నవాడి వలె నేను దూరం అయిపోయానయ్యా, దుడుకు చిన్నవాడి వలె పాపములో పడిపోయానయ్యా. నన్ను కడుగుము రాజా, నన్ను కౌగలించుకో రాజా, నా పాపాన్ని కడిగి వేయి తండ్రి. నీకు దూరం అయిపోయానయ్యా, పాప గోతిలో పడిపోయాను తండ్రి, నీకు దూరం అయిపోయాను తండ్రి, పాప గోతిలో పడిపోయానయ్యా. పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నన్ను మరలా నీ సన్నిధిలో చేర్చుకోమయ్యా, నా కుటుంబాన్ని మరలా నీ సన్నిధిలో చేర్చుకోదయ్యా. యేసయ్యా, 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 దావీదు కుమారా నన్ను కనికరించయ్యా, నా కుటుంబాన్ని కనికరించయ్యా, నా స్థితిని కనికరించు, నా పరిస్థితిని కనికరించయ్యా. యేసు రాజా నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా. నా పరిస్థితి బాగాలేదయ్యా, నా జీవితం బాగాలేదయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా?
నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా యేసయ్యా. నన్ను కడుగుమయ్యా, నన్ను లేవనెత్తయ్యా, నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నా జీవితాన్ని మార్చు ప్రభువా. జక్కయ్య మనస్సును నాకు ఇవ్వయ్యా, జక్కయ్యను మార్చిన రీతిగా మార్చు ప్రభువా. నన్ను రక్తస్రావ రోగిని స్వస్థపరిచినట్లు నన్ను స్వస్థపరచయ్యా, గ్రుడ్డివానికి స్వస్థతనిచ్చినట్టుగా నన్ను దీవించయ్యా, సమరయ స్త్రీ యొక్క పాపాన్ని క్షమించినట్లుగా నన్ను క్షమించయ్యా, వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ వలె నా బ్రతుకుందయ్యా, నన్ను కడుగుము రాజా. ఈనాడు ప్రభు నా జీవితంలో మార్పును తీసుకురా ప్రభువా. అలనాడు అంతోని వారు బోధిస్తూ ఉండగా ఆ కుర్రవాడు పశ్చాత్తాపడినట్లుగా, అంతోని వారి యొక్క వాక్యాన్ని విని హృదయ పరివర్తన చెందినట్లుగా నేను కూడా హృదయ పరివర్తన చెంది నీ సన్నిధికి వచ్చేలాగా నన్ను దీవించండి నాయా. ప్రభువా, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలి యేసయ్యా. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నువ్వు లేకుండా నాకు దీవెన లేదయ్యా, నాకు ఆశీర్వాదం లేదయ్యా. ఏం చేసిరా ప్రభువా? దావీదు కుమారా యేసయ్యా, ఏం చేసిరండి ప్రభువా? నా జీవితాన్ని మార్చు. యవ్వన ప్రాయములో ఉన్న నేను దూరం అయిపోయానయ్యా, పాపములో పడిపోయాను, నరులను నమ్మాను ప్రభువా. నువ్వు అంటున్నావయ్యా, నరులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించువాడు దీవించబడతాడు అంటున్నాడు ప్రభువా. నరుడు నమ్ముని వాడు నాశనమగును, నిన్ను ఆశ్రయించువాడు దీవించబడతాడు అంటున్నావు. ప్రియమైన బిడ్డ, నీ జీవితాన్ని సమర్పించుకో, నీ బ్రతుకును సమర్పించుకో. నేను దీవించేవాడు యేసయ్యా, నీ జీవితాన్ని మార్చేవాడు యేసయ్యా. చదువుల గురించి అడుగుతున్నావు, అడుగు. మంచి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగు, ఇస్తాడు. సర్వజ్ఞాని ఆయనే. గర్భఫలాన్ని గురించి అడుగుతున్నావా? వేడుకో. నీ జీవితాన్ని, నీ గర్భాన్ని ఆయనకి అర్పించు. అయ్యా, ఇకనైనా నా జీవితంలో వెలుగును చూపించయ్యా, పరుల ముందు నా కన్నీటిని తొలగించయ్యా. వేడుకో. నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదు, అడుగు. యేసయ్యా, ఈరోజే ఈ క్షణంలోనే ప్రభువా నా కుటుంబాన్ని మార్చయ్యా, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా బిడ్డలను మార్చయ్యా. ఇదే క్షణం బిడ్డ, వేడుకో. ప్రార్థన చేయి. అప్పుల బాధలలో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా? అడుగు ఆయనని. దేవా, నన్ను లేవనెత్తయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను దీవించయ్యా. నీ ఆత్మీయ జీవితాన్ని గురించి అడుగు, నీ ఉద్యోగాన్ని గురించి అడుగు, నీ వివాహాన్ని గురించి అడుగు. లేవనెత్తుతున్నాడు నిన్ను, నీ జీవితంలో కార్యాన్ని చేస్తున్నాడు యేసయ్యా, నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తున్నాడు యేసయ్యా, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని చేస్తున్నాడు. Hallelujah. 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 Praise the Lord. 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 అందరం చేతులు జోడించుదాం బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసు రాజా, ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యాన్ని మేము ఏ విధంగా చదువుకోవాలి, నీ వాక్యం పట్ల మేము ఏ విధంగా ఆసక్తి కలిగి జీవించాలి మాకు నేర్పించావు ప్రభువా. ఆది యందు వాక్యము ఉండను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండను, ఆ వాక్యే దేవుడై ఉండను పలికారు ప్రభువా. నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీరు మాతో మాట్లాడుతున్నారు, మీకు స్తోత్రాలయ్యా. ఈనాడు మీరు మాతో మాట్లాడినందుకు మా జీవితాలలో మీరు అద్భుత కార్యాన్ని చేశారని నమ్ముతున్నాను ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు ప్రభువా. నన్ను దీవించండి, నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరిని ఆశీర్వదించమని, దీవించమని, వారి జీవితాలలో వారి కోరికలను ప్రభు మీరు ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులకు, దేవుని బిడ్డలారా. సంతోషంగా చప్పట్లు కొడదాం. దేవుడు ఇప్పటి వరకు మనతో మాట్లాడాడు, తన జీవము కలిగిన మాటలతో మనల్ని మాట్లాడాడు, మన జీవితాన్ని మారుస్తానంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుందాం, దేవునికి వందనాలు తెలియజేసుకుందాం, దేవునికి స్తుతి గీతాలు పాడుకుందాం, దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుందాం.